నిరీక్షణ న్యూస్కు స్వాగతం. నేను మీ మ్యాజిక్ రాజా. గోదావరి ఖని తిలక్ నగర్ చౌరస్తా సమీపంలో నిర్మితమవుతున్న ప్రైవేట్ షాపింగ్ కాంప్లెక్స్లోని కొంత భాగాన్ని అక్రమ నిర్మాణాలంటూ సింగరేణి స్పెషల్ స్క్వాడ్ ఆధ్వర్యంలో గురువారం పాక్షికంగా కూల్చివేశారు. కాగా ఈ కూల్చివేతను షాపుల యజమానులు, కాంగ్రెస్ కార్పొరేషన్ అధ్యక్షుడు బొంతల రాజేష్, కార్పొరేటర్ ముస్తఫా, ధూళికట సతీష్ అడ్డుకున్నారు. సమాచారం అందుకున్న ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, మేయర్ మహంకాళి స్వామి, డిప్యూటీ మేయర్ పాటిపల్లి ఎల్లయ్య సంఘటనా స్థలానికి చేరుకొని అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం అధికారులు అక్కడ ఇది సింగరేణి స్థలమనే బోర్డు ఏర్పాటు చేయడానికి ప్రయత్నించగా షాపుల యజమానులు, కాంగ్రెస్ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఒక్కో షాపు నిర్మాణానికి సుమారు 2 లక్షలు వెచ్చించామని, ఇప్పుడు అక్రమం అంటూ కూల్చివేయడం అన్యాయమని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఘటనా స్థలాన్ని సందర్శించిన బీఆర్ఎస్ నాయకుడు కౌశిక్ హరి మాట్లాడుతూ రామగుండంలో కూల్చివేతల సంస్కృతికి ఫుల్ స్టాప్ లేదా అని ప్రశ్నించారు. వైఎస్ఆర్ పట్టాలు పొందిన 16 మంది చిరు వ్యాపారులకు గతంలో సెట్బ్యాక్ స్థలం కేటాయించిన తర్వాత వారు సొంత నిధులతో షాపులు నిర్మించుకుంటుండగా వాటిని కూల్చడం సరికాదన్నారు. కూల్చివేతలను నిలిపివేసి నిర్మిస్తున్న 24 షాపుల్లో అదనంగా ఉన్న 8 షాపులను వికలాంగులు, వితంతువులు, నిరుపేద వ్యాపారులకు కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. కాన్స్టిట్యున్సీలో ఎప్పటికీ విచిత్రాలే జరుగుతున్నాయి, ఘోరాలు జరుగుతున్నాయని చాలా ఏళ్ళుగా చెప్తూనే ఉన్నాం. 2 ఏళ్ళుగా, గత 2 ఏళ్ళు. ఇవాళ మళ్ళొకసారి గోదావరికంలా గత 2 రోజులుగా వరదలు వచ్చి అనేక ప్రాంతాలు ముంపుకు గురవుతూ ఉన్నాయి. అభివృద్ధి అని చెప్పినటువంటి ఎమ్మెల్యే నువ్వు వచ్చి 3 ఏళ్ళుగా వస్తుంది, ఇంకా కూడా ఊర్లలో వరదలు వస్తూ ఉన్నాయి, వాడలలో వరదలు వస్తూ ఉన్నాయి. ఒకవైపు వరదలు వచ్చి పరిశాన్ అవుతూ ఉంటే తిలక్ నగర్ సెంటర్లో గత 2 సంవత్సరాల క్రితం అక్కడ ఉన్నటువంటి చిరు వ్యాపారులను ఏదైతే వాళ్ళు కట్టుకొని పట్టాలు, వైఎస్ఆర్ గారు ఇచ్చినటువంటి పట్టాలు ఉన్నటువంటి 14 షట్టర్లను కూల్చివేసేసినప్పుడు, కూల్చివేసిన తర్వాత వెనుక వైపు సింగరేణి క్వార్టర్లు కూల్చి వీళ్ళకి వెనుక వైపు ప్లేస్ ఇస్తామని చెప్పి 2 ఏళ్ళు అవుతుంది. ఈ 2 ఏళ్ల కాలంలో మళ్ళా మొన్న నెల క్రితం ఒక 16 మందికి ఇవ్వాల్సిన షట్టర్లను 24 మందికి షట్టర్లుగా మార్చి ఆ 8 షట్టర్లు ఎక్కువ మరి ఏ లీడర్లు పంచుకుంటారో, ఎమ్మెల్యే పంచుకుంటాడా, కార్పొరేటర్లు పంచుకుంటాడా, నాయకులు పంచుకుంటాడో మాకు తెలియదు, కానీ ఇంక 8 పెంచారు. ఇవాళ 24 షట్టర్లు ఆడ కడతా ఉంటే ఇవాళ ఇన్ని వరదలు వచ్చి ఒకవైపు కాలనీలల్లో నీళ్ళు వచ్చి ప్రజలందరూ భయభ్రాంతులకు గురవుతూ ఉంటే సింగరేణి అధికారులు పెద్ద ఎత్తున ఒక పెద్ద యుద్ధానికి పోయినట్టుగా ఒక 30 మందికి పైన మనుషులు వచ్చి జేసీబీ వచ్చి పట్టుకొచ్చి ఇవాళ ఆ షట్టర్లు ఇవాళ కూలగొట్టారు. మరి అప్పుడున్నటువంటి పర్మిషన్ ఏమో ఏ ప్రభుత్వం ఆధ్వర్యంలో కూలగొట్టారు, దాన్ని 2 ఏళ్ల తర్వాత పైసలు ఇచ్చి కట్టుకుంటా ఉంటే మళ్ళీ సింగరేణి అధికారులు వచ్చి కూలగొడతా ఉన్నారు. అసలు ఈ కూలగొట్టుడు ఏంది ఈ ఊళ్ళో? అసలు ఈ ఎమ్మెల్యేకు అవగాహన లేదని మనం పదే చెప్తా ఉన్నాం. ఈ ఎమ్మెల్యే గారికి ఏం చేయాలనేది ఆలోచన కూడా లేదు. ఆయన పూర్తిగా అవగాహన రాహిత్యంతో జరుగుతూ ఉన్నది. ఇప్పుడు ఎమ్మెల్యే ఏం చెప్తాడట అంటే సింగరేణి వాళ్ళ మీద పోయి కంప్లైంట్ ఇయ్యరని చెప్పి చెప్తాడు. అసలు ఇది ఏం జరుగుతుంది? ఒకవైపు మున్సిపల్ కమిషనర్ కూలగొడతా ఉంటుంది, ఉళ్ళు కూలగొట్టిన వాళ్ళు ఎవరో తెలియదు, ఇల్లు ఎవరు కూలగొడతారో తెలియదు. ఇక్కడ ఏదైతే ఆకుల మల్లేశ్వరి కూలగొట్టినాడు, ప్రైవేటు వ్యక్తులు వచ్చి కూలగొట్టారు, దాని మీద చర్యలు ఉంటాయి. అసలు ఇక్కడ మొత్తం ఒక ఘోరమైన వాతావరణం నడుస్తుంది. అభద్రతా భావంలో ప్రజలందరూ బతుకుతూ ఉన్నారు. ఇవాళ బస్టాండ్లో ఉన్నటువంటి షట్టర్లు కట్టుకున్నారు. మనం మేము అడిగినాం, జై శ్రీరామ్ రాసుకుంటే మలిపిచ్చిండు ఎమ్మెల్యే అని. ఇవాళ ఏం చేస్తుండు, అది కప్పిపుచ్చడం కోసం మళ్ళా ఆ 18 షట్టర్లకు 18 లక్షలు పెట్టి ఒక కొత్త ఎలివేషన్ ఇచ్చింది. మనిషికి ₹1,00,000 ఇప్పుడు దానికి పెనాల్టీ పడుతుంది. ఇవి మేము అడిగితే ఏం చెప్తాడు, మళ్ళీ ఆ షట్టర్లతో రేపు ప్రెస్ మీట్ పెట్టిస్తాడు. మాకు ఇష్టమయ్యా, మేము కట్టుకుంటాం, ఎమ్మెల్యే ప్రమేయం లేదని. ఇట్లా ప్రజలను ఎందుకు హింసిస్తాను? ఒకవైపు ఉపాధి లేదు, ఇక్కడ సౌకర్యాలు లేవు, ఈ ఊరు ఇబ్బందిలో ఉన్నది, వరదలు వస్తున్నాయి. ఈ క్రమంలో ఇట్లాంటి పరిస్థితులు చేయడం భావ్యం కాదు, దీనికి మంచిది కాదని మేము చెప్తా ఉన్నాం. ఆ ఏదైతే కూల్చిన షట్టర్లను తిరిగి వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి ఆ ఎక్కువ కట్టిన 8 షట్టర్లను ఎవరైనా వికలాంగులకు కానీ ఎవరైనా వీడియోలకు కానీ ఆ ఏరియాకు సంబంధించిన వాళ్ళకి ఆ 8 షట్టర్లు ఇవ్వాలి, లీడర్లు పంచుకోవడానికి వీల్లేదని మేము డిమాండ్ చేస్తాం. మన నిరీక్షణ న్యూస్ను వాచ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.